నమస్తే ప్రేక్షకులారా, ఈరోజు మనం సూర్యుడు అస్తమించిన రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచంలో ఎన్నో దేశాలను ఆక్రమించింది. కాలనైజ్ చేసి అక్కడ సంపదను దోచుకుపోయి తన రాజ్యానికి తీసుకెళ్లింది. కానీ అక్కడ బ్రిటిష్ తన సొంత రాజ్యంలో జరుగుతున్న దారుణాలని, అసమానతలని నిర్మూలించకుండా కాలనైజ్ చేసిన దేశాల్లో అసమానతలను, సమాజ రుగ్మతలను నిర్మూలించినట్టు నటించి తన సొంత దేశంలో బానిసత్వాన్ని, మహిళలపై అత్యాచారాలని, మహిళలపై వివక్షని, చైల్డ్ లేబర్ ని ఎంకరేజ్ చేసింది. అలాగే ఆఫ్రికన్ దేశాల నుండి ఎన్నో వేల సంఖ్యలో ప్రజలను బానిసలుగా తీసుకెళ్లి వాళ్ళ సామ్రాజ్యాలు నిర్మించుకుంది. బ్రిటన్ ద్వంద్వ వైఖరి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రిటన్ తనను సంస్కృతి యొక్క బీకన్ గా చూపించుకుంది. కానీ వాస్తవంలో ఇండియా అసాంఘిక కార్యపాలను నిషేధించినట్టు నటిస్తూ తన సొంత అట్రాసిటీలను దాచిపెట్టింది. ఇది ఒక పెద్ద హిపోక్రసీ. ఇండియాలో కుల వ్యవస్థను, సతీ సహగమనాన్ని నిర్మూలించాలని చెప్పి తన దేశంలో క్లాస్ డివైడ్, గులామగిరి, చర్చి దురాచారాలను కొనసాగించింది. ఇది నిజాలతో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదట బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క డివిజన్లు. మధ్యయుగంలో ఫ్యూడల్ వ్యవస్థ, కెడ్జీ, నొబిలిటీ మరియు కామన్ పీపుల్. ఇండియా కుల వ్యవస్థ లాగా హెరిడిటీ కాదు, కానీ వెల్త్ మరియు ల్యాండ్ పై ఆధారపడిన క్లాస్ సిస్టమ్ ను 90% పీపుల్ బానిసలుగా లార్డ్లకు ఉండేవాళ్ళు. బ్లాక్ డెత్ తర్వాత 1848 నుండి 1849 వరకు లేబర్ షార్టేజ్ మొబిలిటీని సృష్టించి 1851 స్టాట్యూట్ ఆఫ్ లేబర్ వేజ్లను లిమిట్ చేసింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, అదేనండి 1760 నుండి 1840లో అరిస్టాక్రసీ, మిడిల్ క్లాస్ మరియు వర్కింగ్ క్లాస్ మధ్య గ్యాప్ పెరిగింది. ఫ్యాక్టరీలలో చైల్డ్ లేబర్ 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది. మరియు 1834లో పూర్ లా లేబర్ ను తీసుకొచ్చింది. ఇండియాలో కులాన్ని బ్యాక్వర్డ్ అని చెప్పి రీఫార్మ్ చేసిన బ్రిటన్ తన దేశంలో ఈ క్లాస్ సిస్టమ్ ను కొనసాగించింది. ఎలైట్ స్కూళ్లు ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి. అప్పర్ క్లాస్ డామినేషన్ ఎక్కువగా ఉండేది. స్త్రీల పట్ల వివక్ష. ఆంగ్ల సాక్షన్ కాలంలో కొన్ని రైట్లు ఉన్నాయి, కానీ నార్మన్ కాంక్వెస్ట్ చేసిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు, వివక్ష పెరిగింది. పెళ్లైన స్త్రీలు 1882 వరకు ప్రాపర్టీ రైట్లను హస్బెండ్ లూజ్ చేసుకున్నారు. ఓటు హక్కు 1918 వరకు స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఇండియాలో సతిని 1829లో బ్యాన్ చేసిన బ్రిటన్ తన దేశంలో స్త్రీలను సెకండ్ క్లాస్ సిటిజన్ గా ట్రీట్ చేసింది. మహిళలు తమ హక్కులకే పోరాడాల్సి వచ్చింది. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే, మహిళల్ని మంత్రగత్తె అనే పేరుతో ఒక భయంకరమైన చట్టాలు తీసుకొచ్చారు. 16 నుండి 15 శతాబ్దంలో రిలీజియస్ ఫియర్ తో 500 మంది స్త్రీలను ఎగ్జిక్యూట్ చేశారు. పెన్లే విచ్ 1612లో 10 మందిని, మాథ్యూ హప్కిన్స్ హంట్ 1645లో 100 మందిని. ఇండియాలో మూఢనమ్మకాలు నిర్మించాలని చెప్పి బ్రిటన్ తన దేశంలో బైబిల్ డాక్ట్రిన్ తో ఈ హంట్లను చేపించింది. చివరి ఎగ్జిక్యూషన్ 1716లో జరిగింది. గులాంగిరి బ్రిటన్ యొక్క డార్క్ చాప్టర్. ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ లో 3.1 మిలియన్ ఆఫ్రికన్లను ట్రాన్స్పోర్ట్ చేసింది. 1772లో సామర్సెట్ ద్వారా ఇంగ్లాండ్ లో ఇది ఇల్లీగల్ అయింది. కానీ కాలనీలలో 1833 అబాలిషన్ యాక్ట్ వరకు కొనసాగింది. ఓనర్లకు 20 మిలియన్ల యూరోపియన్ యూరోస్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇండియాలో గులాంగిరిని నిషేధించినట్టు నటించిన బ్రిటన్ తన ఎంపైర్ లో ఇండేంజర్ లేబర్ సిస్టమ్ ద్వారా ఇండియన్లను ఎంప్లాయ్మెంట్ చేసింది. ఇది గులాంగిరి యొక్క మరో రూపం. చర్చ్ అట్రాసిటీస్. మధ్యయుగంలో జూస్ ప్రోగ్రాంలు 1189 నుండి 1190లో యార్క్ లో 150 మంది మరణం జరిగింది. రిఫర్మేషన్ లో హెన్రీ 8 డీసెంటర్ల ఎగ్జిక్యూషన్లు, మేరీ 1280 ప్రొటెస్టెంట్లను బర్న్ చేసింది. ఎలిజబెత్ 250 క్యాథలిక్లను చంపేసింది. ఇండియాలో ఫ్యానటిజం నిర్మూలించాలని చెప్పి బ్రిటన్ తన దేశంలో చర్చ్ డాక్ట్రిన్లతో ఈ దురాచరణను కమిట్ అయ్యింది. ప్రొటెస్టులు మరియు రీఫార్మర్లు. పెజెంట్ రీవోల్ట్ 1881లో వాట్ టైలర్ లీడ్ 1500 మంది మరణం. లడ్డైట్లు 1811 నుంచి 1817లో. మెషిన్లు, చారిస్టర్లు 1838 నుండి 1857లో ఓటు డిమాండ్. ఇండియాలో స్వాతంత్ర్యం సమరాన్ని అణిచివేసి బ్రిటన్ తన దేశంలో ఈ ప్రొటెక్షన్లను బ్రూటల్ గా సప్రెస్ చేసింది. పీటర్లు మసాకర్ 1819లో 18 మరణం. భారతదేశం పట్ల హిపోక్రసీ. 1858 నుండి 1948లో కాలనియల్ రూల్లో బ్రిటన్ కుల వ్యవస్థను బ్యాక్వర్డ్ ని అని కమాండ్ చేసి సతిని 1829లో బ్యాన్ చేసి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసింది. కానీ 1871లో సెన్సస్ ద్వారా కులాన్ని రిజిట్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీని ఉపయోగించింది. తన సొంత క్లాస్ సిస్టమ్ మిర్రర్ చూస్తూ ఇండియాలో అసాంఘిక కార్యపాలనను నిషేధించినట్లు నటించి, కానీ గులామగిరి, విచ్ హంట్ మరియు చర్చ్ పర్సిక్యూషన్ పేరుతో తన దేశంలో కొనసాగించింది. ఇది ఒక పెద్ద డబుల్ స్టాండర్డ్. విలియం విల్బర్ట్ ఫోర్స్ లాంటి అబాలిషనిస్టులు స్లేవ్ ట్రేడ్ ను 1807లో బ్యాన్ చేశారు. కానీ ఇండియన్
ఇండేంజర్ సిస్టమ్ స్లేవరీ లాగే కొనసాగింది. ఈ హిపోక్రసీ బ్రిటన్ హిస్టరీ రిఫైన్ చేస్తూ ఇండియాలో రిఫార్మ్ చేసినట్లు నటిస్తూ తన అట్రాసిటీలను దాచిపెట్టింది. మీరు ఏమని అనుకుంటున్నారు? హీరో లేదా హిపోక్రటిక్ బ్రిటిష్ గురించి ఏమని చెప్తారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు.